మండుతున్న చలిలో చాలా దయచేసి మీరందరూ ప్రజలకు చెప్పాల్సి అవసరం ఉన్నది. పంజాబ్ వాళ్ళు ఇంత చలిలో ఎందుకు ధర్నా చేస్తున్నారు? అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారు? భారతదేశంలో ఆ 3 రాష్ట్రాలకి ఇబ్బందా? భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఇబ్బందా? భారతదేశంలో ఉన్న ఆ 3 రాష్ట్రాల రైతులకే నష్టమా, లేకపోతే భారతదేశంలో ఉన్న అందరు రైతులకు నష్టమా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలుగా ఉన్నాయి. ఆ చట్టాల గురించి నేను మీకు చెప్పాల్సి అవసరం ఉంది. మీరు కూడా కింద రైతు చెప్పాల్సి అవసరం ఉన్నది. వడ్లు జోకుదు, వడ్లు రాకపోతే అప్పు కప్పై మిత్తి అవుతుండే. ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేసిండు? నువ్వు డైరెక్ట్ నీకు రైతు బంధు కింద 5,000 రూపాయలు ఇస్తాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇచ్చిన తర్వాత కరెంటు ఉచితంగా ఇస్తున్నావు, నీళ్ళు ఉచితంగా ఇస్తున్నావు, రైతు బంధు ఇస్తున్నావు. ఇవన్నీ ఏనియాడు, కరెంటుకు మీటర్ పెట్టమంటాడు. కరెంటు మీటర్ పెట్టాలి. చిన్నప్పుడు మనం ఎల్ఎంబి బ్యాంక్ అని ఉండే, మీరు విన్నారో లేదో, ఎల్ఎంబి బ్యాంక్ అని ఉండే. నువ్వు నీ భూమి నీవే, నువ్వే రైతువు, నీ తాతలు ఇచ్చిన భూమి నువ్వు దున్నుకుంటావు, కానీ ప్రభుత్వం శిస్తు కట్టాలి ఎకరానికి ఇద్దరు. గతంలో ఈరోజు ముఖ్యమంత్రి ఏం చేసిండు? భూమి నీదే, నువ్వే రైతు, ప్రభుత్వానికి శిస్తు కట్టాలి. ఇప్పుడు రైతు బంధు ఉల్టా. ఇప్పుడు గతంలో ఎల్ఎంబి బ్యాంక్ ఏం చేస్తుండే? విత్తి కట్టకపోతే బిందెలు ఎత్తుకపోతుండే. చిన్నపిల్లలు తెలియదు, పెద్ద మనుషులు తెలుసు. ధర్మాలు ఎత్తుకపోతుండే, రోలు ఎత్తుకపోతుండే, ఎవ్వి లేకపోతే వంగబెట్టి గుద్దుదు చూడలేదా మనం? ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు పుస్తకాలు తీసిద్దురు, ఆ పరిస్థితి లేదు. రైతు సంతోషపడతాడు. 6 సంవత్సరాలు మెల్లమెల్లగా పోతున్నప్పుడు ఈ కొత్త ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం చట్టాల ద్వారా మళ్ళీ రైతు ఆత్మహత్య దిశగా అడుగులేసే పరిస్థితి వచ్చింది. తిండి లేకుండా 3 రాష్ట్రాల నెలలో నుంచి సన్న ఎందుకు ధర్నా ఎత్తలే? నష్టపోతుంది రైతులు. ఇలాగే కొనసాగితే రైతు నష్టం మిత్తి అప్పు మొత్తమై భూమి మొత్తం అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే తాత 10 ఎకరాలు ఇస్తే 5 ఎకరాలు, 5 ఎకరాలు పెగిలించి 3 ఎకరాలకు వచ్చింది. ఈ దేవుని దేవాల మెల్లమెల్ల పెరుగుతున్న మూమెంట్లో మళ్ళీ ఇప్పుడు రైతు నెత్తి మీద పెద్ద పిడుగు పడే పరిస్థితి వచ్చింది. ఇది నల్ల చట్టం. ఈ చట్టాలను వ్యతిరేకించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమి ఇవ్వాలనుకున్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి ఒక అంశం చెప్తా, అందరికి ఒక అనుమానం ఉంది. ముఖ్యమంత్రి గారు సన్నరకాలు మా పరిస్థితి ఏంది అని అన్నారు. ఇంకో కాగితం కూడా పంపిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. కొనుగోలు మొత్తం కూడా ఫుడ్ కార్పొరేషన్ ఉండే FCI మాత్రమే ఉంటుంది. FCI ద్వారా మాత్రమే చట్టాలు చేస్తుంది. FCI కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసి మన మీద రుద్దుతుంది. ఆ చట్టం ఆ శాఖ మాత్రం లేని. ఆ చట్టంలో ఏమున్నదంటే, ఒకవేళ MSP కన్నా ₹1 నువ్వు రైతుకు ఎక్కువ ఇస్తే నీ తెలంగాణలో నేను 1 వడ్లు కొనా అని చెప్పి ఒక చట్టం తయారు చేసింది. నేను మాట్లాడినా, చనిపోయిన రాంబిలాస్ పాస్వాన్ పర్సన్ నేనే మాట్లాడినా వీడియో కాన్ఫరెన్స్లో. అయ్యా మా దగ్గర సన్న రకాల వడ్లేసిండ్రు, నష్టపోయిండ్రు. మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించిండ్రు, ఇద్దామని పోతున్నాము, మీ నిబంధనలు మాకు సడలించుండి రాష్ట్రపతి డబ్బులు ఇస్తా అంటే లేదు నువ్వు ₹1 అయితే నీ తెలంగాణ రాష్ట్రంలో 1 వడ్ల గింజ కొనా అని చెప్పి ఆర్డర్ పంపించేసిండు. ఎందుకు ఇవ్వవు అని నేను అన్నా. ఎందుకు ఇవ్వవు? నీ ప్రభుత్వం కాదు కదా, మా ప్రభుత్వం ఇస్తుంది, నష్టం మేము భరిస్తామంటే నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా వడ్లు వేయమని చెప్పి నువ్వు వడ్లకు డబ్బులు బోనస్ ఇస్తే భారతదేశం మొత్తం వడ్లు ఎత్తారు. అప్పుడు వేరే పంట ఎక్కడుంది? కాబట్టి మేము ఇచ్చిన ధర కన్నా ₹1 నువ్వు ఎక్కువ ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం నీ భూమి వడ్లు కొనము అని చెప్పేసి కాపీ ఉన్నది. ఆ కాపీ మీకు పంపిస్తుంది, అది చట్టం ఉన్నది, చేసుకున్నారు. ఇలాంటి చట్టాలు, నల్ల చట్టాలు వాళ్ళు తయారు చేస్తారు, రాష్ట్రాల మీద రుద్దుతారు. ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు సంతోషపడాలని చెప్పి ముందుకెళ్తా ఉంటే ఈ చట్టాలు కాలకు బంధం వేసి ఇంకా గుర్తుతున్నాయి. మళ్ళీ ప్రైవేటేషన్ దిశగా ఈ రైతాంగం మొత్తం కూడా పోయే పరిస్థితి వచ్చింది. నీ ఇష్ట ప్రకారం పంట వేసే పరిస్థితి లేదు. వ్యాపారస్తులు చెప్పిన పంట మాత్రమే వేయాలి. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు నిర్ణయం చేసే పరిస్థితి లేదు. నీ పంటకు వ్యాపారస్తులు నిర్ణయం చేసే పరిస్థితి వచ్చింది. మనం రైతు సమన్వయ సమితి అని పెట్టుకున్నాం, అందరం కలిసి ఒక ధర నిర్ణయం చేసుకుంటాం. కానీ ఇప్పుడు రైతు సమన్వయ సమితిని నీరుగా చేసింది. డైరెక్ట్ ఇప్పుడు
ఆ వ్యాపారస్తుడు ఏ ధర పెడితే ఆ ధరకు నువ్వు అమ్మే పరిస్థితికి వచ్చింది. అమ్మకపోతే ఏం చేసుకుంటూ తింటావు, మనం అవన్నీ ఏం చెప్తాం, పారముసుడే. ఎంతకో అంతకు నష్టానికి అమ్ముకునే పరిస్థితి ఈరోజు చట్టంలో ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.